గత కొద్ది రోజులుగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి మాటలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు, ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తున్న కథనాలు దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణకి సంకేతం అని నేను అంటాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారి మనసులో ఏముందో బయటకు చెప్పలేకోలేక, ఈరోజు ఆయన బాధలు బయటకు చెప్పుకోలేక, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ రాధాకృష్ణ మారిన రాధాకృష్ణనో లేకపోతే 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాదస్తం పెరిగిన రాధాకృష్ణ మనకు కనపడుతుంది తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి గతంలో సపోర్ట్ చేసిన ఆంధ్రజ్యోతి మనకు కనపడట్లేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోసం, ఎన్టీఆర్ గారి కుటుంబం కోసం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కోసం పనిచేసిన మాట వాస్తవం. కానీ ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పనిచేస్తుందా అన్న ఒక డౌట్ అయితే అందరికీ వస్తుంది. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు రాస్తున్న కథనాలు నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి, జిల్లా స్థాయి దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ఈరోజు ఎమ్మెల్యేలు మొదలుకొని, మినిస్టర్లు మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వరకు అందరి మీద నెగిటివ్ కథనాలు రాస్తున్నారు, నెగిటివ్ ప్రసారాలు పబ్లిసిటీ చేస్తున్నారంటే వీళ్ళు దేనికి సంకేతం? అసలు వీరు నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారా? కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఈరోజు ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు భూతద్దంలో పెట్టి దాన్ని బయటికి చూపించే ప్రయత్నం చేసి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మారిన రాధాకృష్ణకి మారిన నారా చంద్రబాబు నాయుడు కనపడలేదు. ఈరోజు ఏం రాస్తున్నాడంటే మారిన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక 20 నిమిషాలు ఒక వీడియో పోస్ట్ చేశాడు గత 2-3 రోజుల ముందు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాధాకృష్ణ గారికి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బారిన పడి, జగన్మోహన్ రెడ్డి ఆయన ఛానల్ బ్యాన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేశాడు. ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్ని బొక్కలేయలేదు, జగన్ ఛానల్ని బ్యాన్ చేయలేదు, లేకపోతే జగన్ ఈరోజు నాయకులందరినీ అరెస్ట్ చేయలేదన్న బాధలో, ఉక్రోషంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద రెచ్చగొట్టే విధంగా, చంద్రబాబు నాయుడు గారిని ప్రోవోక్ చేసే విధంగా ఈయన ప్రచారం చేస్తున్న ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా ఈయనకి కనీసం ఇంగిత జ్ఞానం ఉందలేదు నాకు అర్థం కాలేదు. రాధాకృష్ణ గారు నేను ఒకటే అడుగుతున్నా, మీ దృష్టిలో మారిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది స్వామి? అసలు అంటే ఏం మారాలో చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు ఆకట్టుకోవడం కోసం, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరగడం కోసం, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం కోసం ఆయన నిద్రాహారాలు మాని అబ్బా కొడుకు ఇద్దరు రాత్రింబోలు పనిచేస్తున్నారు. అది మీకు నచ్చట్లేదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేయాలని మీరు అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ తీసుకొచ్చి బొక్కలు వేయాలి మీ ఉద్దేశం అంటే? ఈరోజు ఎవరైతే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అవినీతికి పాల్పడి, రాష్ట్రంలో ప్రజల మీద దాడులు చేసి, రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేస్తున్నారో అలాంటి నాయకుల్ని, మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ కూడా లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అది మీకు కనపడట్లేదా? ఈరోజు నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఆయన చేసిన యువగలం పాదయాత్ర మీకు కనపడలేదా? యువగలం పాదయాత్ర చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిండేదా? యువగలం పాదయాత్ర మొదలు పెట్టక ముందు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా నిస్సహాయ స్థితిలో, జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు బయటికి వచ్చి ప్రచారం చేయలేని పరిస్థితి, బయటకు వచ్చి సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేని పరిస్థితి, బయటకు వచ్చి ఏ డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని మేల్కొల్పింది యువగలం పాదయాత్ర. నారా లోకేష్ గారు బయటకు వచ్చి, నారా లోకేష్ గారు మళ్ళీ ఈరోజు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా మళ్ళీ పురిగొల్పే విధంగా అందరినీ బయటకు తీసుకొచ్చి మాట్లాడించిన మాట వాస్తవం కదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ముఖ్య కారణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉన్నారో, యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు అంతే ఉన్నారు. అది మీకు నచ్చట్లేదు. ఈరోజు యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారు కొంచెం పుంజుకొని ఒక లీడర్షిప్, ఒక నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం కాదా? మీరు ఎందుకు అది నోటీస్ చేయలేకపోతున్నారు? అంటే నారా లోకేష్ గారు మీకు వచ్చి వంకాయలు కోయలేదు, నారా లోకేష్ గారు మీకు వచ్చి గులాంగిరి చేయలేదు, నారా లోకేష్ గారు వచ్చి మీ దగ్గర సలహాలు తీసుకోలేదని ఒక కోపంతో ఈరోజు నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మీరు రాతలు రాస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఎవరు ఉందంటే అది నారా లోకేష్ గారిదే. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా బలపరుస్తున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికి కూడా బలమైన విశ్వాసం ఉంది. మీకు ఎందుకు అది లేకపోతుంది? ఎందుకు మీరు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయలేకపోతున్నారు? అంటే మీకు వచ్చి సార్ అని చెప్పి సలాం చేయకపోతే మీరు ఇంత దారుణమైన రాతలు రాస్తారా, ఇలాంటి ప్రసారాలు చేస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈరోజు నేను రాధాకృష్ణ గారికి ఒకటే చెప్తున్నా,
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది. ప్రజల ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలా, రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో మళ్ళీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యువత ఉద్దేశం. రాష్ట్రంలో అవతాతలు మళ్ళీ అన్ని అభివృద్ధి పనులు జరిగి వాళ్ళకి కావాల్సిన పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చి అవతాతల దగ్గర నుంచి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలి. అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి మహిళలు మళ్ళీ స్వేచ్ఛగా స్వాతంత్రంగా బయట తిరగాలి. అది ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకున్నది. ఆ నాయకత్వం కోసం, అలాంటి ప్రభుత్వం కోసం, ఆ గవర్నెన్స్ కోసమే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చారు, ఈరోజు పవర్ ఇచ్చినారు. అది చేస్తుంటే ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తుంటే అది మీరు నచ్చక, మీ మనసులో మాట బయటికి చెప్పుకోలేక ఏదో చెప్తారు, మంది ఎక్కువ కొద్ది మజ్జిగ చల్లగవుతుంది అన్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఛానల్ ఎక్కువ అవడం వల్ల మీకు రావాల్సిన యాడ్స్ కొన్ని తగ్గి ఈరోజు మీ రెవెన్యూ తగ్గిందో లేకపోతే మీ టీఆర్పీ రేటింగ్ తగ్గిందో మాకు తెలియదు, కానీ దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారో లేకపోతే మీకు నారా లోకేష్ గారు వచ్చి సలాం కొట్టలేదని బాధపడి అలాంటి మాటలు రాస్తున్నారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీ ఛానల్లో ప్రసారాలు, మీ పేపర్లో వస్తున్న కథనాలు అయితే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంటున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడ్డ చేయాలంటే తెలియదు, కానీ ప్రజలైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూస్తున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఈరోజు బలంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ విశ్వసిస్తుంది. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రొవోక్ చేసినా, ఎంత రెచ్చగొట్టే మాటలు చేసినా మాట్లాడినా ఎవరు ఇక్కడ వినే పరిస్థితి లేదు. గత 30-40 సంవత్సరాల రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయాలకి మీ మాటలకి నిజంగానే ఎక్కడ పొంతన ఉండట్లేదు. అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చాదస్తం తగ్గించుకొని రియాలిటీకి దగ్గరగా వచ్చి ప్రజలకి కావాల్సిన మంచి చెడుల గురించి మాట్లాడితే మీ ఛానల్ మీద విశ్వాసం పెరుగుతుంది, మీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీ మీద కొంచెం గౌరవం పెరుగుతుంది. అది చూసుకోవాలి. కానీ ఇలాంటి ప్రొవోక్ చేసే మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, ఇలాంటి కథనాలు రాసి కూటమి ప్రభుత్వం మీద బురదలే పదంగా మీరు రాసే కథనాలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని కూడా ఒక సాక్షి ఛానల్లోనే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అందరు నమస్కారం. అధికారం పోయి 6 నెలలైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా అధికారంలో మేమే ఉన్నాము, అధికారంలో మేమే పెత్తనం చలాయించవచ్చు అనే భ్రమలో బతుకుతున్నట్టు కనపడుతుంది. 6 నెలల అధికారం పోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళకి ఇంకా కొంచెం కూడా కామన్ సెన్స్ కానీ కొంచెం కూడా బుద్ధి వచ్చినట్టు కనపడట్లే. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు అవ్వచ్చు, లేకపోతే నిన్న జరిగిన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో జరిగిన ఎండిఓ జవహర్ బాబు గారి మీద జరిగిన దాడి అవ్వచ్చు, నిజంగా చాలా బాధాకరం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గత 5 సంవత్సరాలుగా రౌడీజానికి, అవినీతి పనులకి, దుర్మార్గమైన పనులకి అలవాటు పడిపోయి అలాంటి పనులే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేయొచ్చు అన్న ఆలోచనలు ఉన్నారేమో, కానీ ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ఆలోచనలు మానుకుంటే చాలా మంచిదని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఎండిఓ ఆఫీస్ మీద, ఎండిఓ జవహర్ బాబు గారి మీద దాడి చేసిన మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్న జల్లా సుదర్శన్ రెడ్డి, లేకపోతే అక్కడ మండల కన్వీనర్గా ఉన్న నాగభూషణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అడుగుతున్నా, మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే గత 10 సంవత్సరాల్లో, మీ టర్మ్లో గత 5 సంవత్సరాల్లో ఏది అవినీతి పనులు చేయలేదనుకుంటే, లేకపోతే మండలంలో నిజంగానే మీరు నిజంగా రాష్ట్ర మండల ప్రజల కోసం పని చేస్తుంటే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఈరోజు ఎండిఓ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం వచ్చింది. మీరు బిల్లులు ఏదైనా పెండింగ్లో ఉంటే ఎండిఓ గారినో, లేకపోతే ఏఈ గారినో, లేకపోతే డిఈ గారినో, లేకపోతే ఎస్సీ గారినో మాట్లాడుకొని, ఈయన మాట్లాడుకొని బిల్లులు చేసుకోవాలి. కానీ బిల్లుల కోసం ఎండిఓ ఆఫీస్ మీద చొరబడి ఎండిఓ ఆఫీస్లో ఉన్న బుక్కులు లేకపోతే ఫైల్స్ని తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఎండిఓ ఆఫీస్లో ఏమంటారు, మీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అనుకున్నారా మీరు? లేదు కదా. సో ఎండిఓ ఆఫీస్లో ఎండిఓ గారికి పూర్తి ఆయనకు స్వాతంత్రం ఉంటుంది, ఆయన ఏం కావాలంటే అది చేయొచ్చు. అలాంటి ఆఫీస్లో మీరు చొరబడి ఎండిఓ గారి మీద మళ్ళీ చేసుకొని ఆయన ఈరోజు హాస్పిటల్ పాలయ్యేలా చేశారంటే మీరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారో, ఎంత రౌడీజం చేసి లా అండ్ ఆర్డర్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనుకుంటారో మాకు అర్థమైపోయింది. ఆయన ఎవరైతే ఇప్పుడు లీగల్ అడ్వైజర్గా ఉన్న సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా లా అండ్ ఆర్డర్ తెలుసు, లా ఏందో తెలుసు, లాలో ఇప్పుడు లా పరిధిలో ఎలాంటి పనులు చేయాలో, ఒక ప్రజాప్రతినిధిగా ఎలా బిహేవ్ చేయాలనేది ఆయనకు మాత్రం కామన్ సెన్స్ ఉంది. అన్ని వదిలేసేసి ఈరోజు స్వలాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా 10 సంవత్సరాలు ఈరోజు మండలంలో ఒక లీడర్గా చలామని ఈరోజు ఆ అధికారం పోయేసరికి, ప్రజల దగ్గరకు దాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో వాళ్ళకి ఈరోజు మండల ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి మాకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసిన ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంట్, ప్రజల భద్రత ఇంపార్టెంట్. అధికారులు ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లా అండ్ ఆర్డర్ని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పాస్ చేసిన అన్నిటినీ ఈరోజు ప్రజలకు చేరవేసే విధంగా మండల నాయకులు పనిచేస్తున్నారు, మండల అధికారులు కూడా పనిచేస్తున్నారు.
అలాంటి నాయకుల మీద అధికారుల మీద దాడులు చేసి దాడుల్ని మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన మీద పోలీస్ అధికారులు ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చినారో ఆ నివేదిక బేస్ చేసుకుని రేపు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాకు వచ్చి కడప జిల్లాలో జరుగుతున్న సంఘటనలు లేకపోతే ఎండిఓ జవహర్ బాబు గారిని మళ్ళీ ఈరోజు ఎలాంటి భయపడే ప్రయత్నం లేకుండా ఆయన వృత్తి ఆయన చేసుకునే విధంగా ఆయన కావాల్సిన అన్ని సహాయ చర్యలు ప్రొవైడ్ చేసి మళ్ళీ కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా స్వేచ్ఛగా పనులు చేసే విధంగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మినిస్టర్ కొండ రాంప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే రేపు వస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చేస్తున్న ఈ దుర్మార్గమైన పనులన్నింటినీ కూడా ఆపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులకి పూర్తి స్వాతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి ప్రజలకు భద్రత కల్పించి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల సంక్షేమం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రౌడీలను ఎంకరేజ్ చేసేది లేదు, ఇలాంటి రౌడీలను ఉపేక్షించేది లేదు. ఇలాంటి రౌడీ పనులు చేసి గుండాయుధం చేసి లేదా అవినీతి పనులు చేసిన ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుని కూడా వదిలే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి ఖబర్దార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చేసిన ఈ దుర్మార్గమైన పనులు, మీరు చేసిన అరాచకాలు, గత 5 సంవత్సరాలు మీరు చేసిన అవినీతి పనులన్నీ కూడా బయటికి లాగుతాం. ఖచ్చితంగా మీరు చేసిన ఈ క్రిమినల్ పనులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ప్రజా కోర్టులోనే ప్రజల దగ్గరే మిమ్మల్ని ముద్దాయిలాగా నిలబెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇలాంటి రౌడీ ముక్కల మీద యాక్షన్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలకి లేకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి పూర్తిగా మద్దతు ప్రకటించి ప్రజల కోసమే పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ జల్లా సుదర్శన్ రెడ్డి లేకపోతే జల్లా సుదర్శన్ రెడ్డి చొరవతో వచ్చిన కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ రౌడీలందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అలాగే మా లోకల్ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారు, మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేది మాత్రం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.